మామూలుగా ట్రైన్లో టికెట్ దొరకడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ స్పెషల్ ట్రైన్స్లో చాలా వరకు అవైలబిలిటీ ఉండడానికి రీజన్స్ అంటే పబ్లిక్కి వీటి గురించి సరిగ్గా తెలియకపోవడమా, లేకపోతే ఫేర్ ఎక్కువగా ఉండడమా? ఈ పండుగ సీజన్లో కోస్టల్ ఆంధ్రాకి ఎన్ని వేయండి మీరు అంటే ఇప్పుడు మేము వేసిన ట్రైన్స్ ఆ మర్నాడే ఫుల్ అయిపోతాం. సో ఇలా డిమాండ్ ఉంది. సో రైల్వే ఎప్పుడు కూడా దిగువ మధ్య తరగతి లోవర్ అంటే బాటమ్ ఆఫ్ సోషల్ స్టాట్ ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు అందుబాటులో ఉండేందుకు వాటికి అందుబాటులో ఉండే ధరల్లోనే తీసుకెళ్తాం. బట్ రైల్వే కూడా ఈ మధ్య కంపీట్ చేస్తున్నట్లుగా ఉంది కదా. కొన్ని చూస్తుంటే లింగంపల్లిలో కొన్ని మేజర్ ట్రైన్లకి స్టాపింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే హైటెక్ సిటీ ఏరియాలో స్టాపింగ్ ఇవ్వడం కానీ. రైలే బెస్ట్, దాన్ని కంపీట్ చేయలేదు. అవును, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్ కాంపిటీషన్ రావచ్చు, కానీ అందరు దాన్ని అఫోర్డ్ చేయలేదు. సికింద్రాబాద్ స్టేషన్కి రెండు వైపులా సికింద్రాబాద్ ఈస్ట్ అండ్ వెస్ట్ మెట్రో ఉన్నాయి. వాటి రెండుని కనెక్ట్ చేస్తూ స్కై వాక్వే వస్తుంది. అంటే స్టేషన్ పైనుంచి వెళ్తుంది, ఇది పైనుంచి అన్ని ప్లాట్ఫామ్స్ మీదుగా మనకి ఎయిర్పోర్ట్ తరహాలో స్కై కాన్కోర్స్ వస్తుంది. సో ఎవరైనా కూడా అక్కడ వస్తే ఎయిర్పోర్ట్లో మనం ఎలా కూర్చోవడం డిఫరెంట్, అలా కూర్చోవడానికి ప్లస్ షాప్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా వచ్చేస్తుంది. ట్రైన్లో ఫెసిలిటీస్ విషయంలో ఇంకా అంత లేదు అనేటువంటి ఒక విమర్శ. అయితే ఇంకో గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే అంటే అందరూ అంటే దాన్ని పెద్దగా గమనించట్లేదు, రిజిస్టర్ కూడా అవ్వట్లేదు. అంటే మీ ద్వారా చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఒకప్పుడు మనము స్టేషన్లో నిల్చోవాలి, ప్లాట్ఫామ్లో నిల్చోవాలంటే ఎంతో కంపు ఉండేది, డర్ట్ ఉండేది, అంత ట్రాక్స్ పైనే వేస్ట్ మెటీరియల్ అంతా పడిపోయేది ఒకప్పుడు. ఇప్పుడు మీరు ఒక్క చోట కూడా అది చూడండి, నాట్ ఈవెన్ సింగిల్ ప్లేస్. ఎందుకు అని అంటే రైల్వే ఒక డెసిషన్ తీసుకున్నది, అన్ని కోచెస్లో కూడా బయో టాయిలెట్స్ ఫిక్స్ చేయాలి. సో ఇది ఒక హ్యూమన్గా టాస్క్, అది చాలా హ్యూజ్ టాస్క్, చాలా ఇన్వెస్ట్మెంట్. ప్రతి కోచ్ని తీయాలి ట్రైన్లోంచి, దాన్ని మెయింటెనెన్స్కి ఇవ్వాలి, దాన్ని ఫిక్స్ చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి. లక్షల్లో కోచెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వే. సో అన్నిటినీ చేసాం. రైల్వే ఏంటంటే కొన్ని లైన్లు అయితే నా చిన్నప్పటి నుంచి ప్రపోజల్స్లో పేపర్లో చదివి ఉంటాయి. నేను కూడా అలా విన్నాను. అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత గమనించింది ఏంటంటే సర్క్యులర్ లైన్ ఒకటి సౌత్ సెంట్రల్గా ప్రపోజల్ ఉంది అన్నారు. అది నిజమేనా? అది రీజనల్ రింగ్ లైన్ ఉన్న లైన్స్ని కలుపుతూ ప్రపోజల్ ఉన్నది వాస్తవమే. అది సర్వేలో ఉంది, ప్రస్తుతానికి డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది. ఈ రీజనల్ రింగ్ రేల్ అని రైల్వే కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు గట్కేసర్ నుంచి యాదాద్రి, దో ఇది అంటే సబర్బన్ సిస్టమ్ కాకుండా కూడా అక్కడ సిటీకి దగ్గరలోనే టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి అంటే తక్కువ ఖర్చుతో ప్రజలు వెళ్ళడానికి అనువుగా ఉంటుంది కాబట్టి. యాదాద్రి అంటే యాదాద్రి స్టేషన్ ఉందా సార్? యాదాద్రి అంటే రాయగిరి స్టేషన్ అనేది మొన్నటి వరకు, దాని పేరు ఇప్పుడు యాదాద్రి అని పెట్టారు. ఒక అద్భుతమైన స్టేషన్ అమరావతికి నియర్ బై సూటబుల్ లొకేషన్ లో అద్భుతమైన స్టేషన్ రాబోతుంది. రైల్వే అమరావతిలో రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉండబోతుంది? విజయవాడ రైల్వే స్టేషన్ అంత ఉంటుందా, లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది? క్యాపిటల్ సిటీ కాబట్టి ఒక పెద్ద స్థాయిలోనే స్టేషన్ రాబోతుంది. రైల్వేకి సంబంధించిన పర్సెప్షన్ అంతా కూడా మారిపోయేది ఏంటంటే బుల్లెట్ ట్రైన్ లైన్ కానీ, లేకపోతే హై స్పీడ్ రైల్ అంటాం మనం, అదే కదా హై స్పీడ్ ట్రైన్. సో ఇప్పటివరకు విన్నది ఏంటంటే మరి అఫీషియల్గా అది శాంక్షన్ ఎంత లేదు కానీ ముంబై టు చెన్నై వయా హైదరాబాద్ అమరావతి టచ్ చేసేలాగా లైన్ ప్రపోజ్ చేస్తున్నారు అనేది ఒక టాక్స్లో ఉన్నటువంటి విషయం. ఎక్కడైతే బుల్లెట్ ట్రైన్ అనుకుంటున్నారో అక్కడ సర్వే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఈ 3 రూట్స్కి సంబంధించి సర్వే జరుగుతూ ఉంది. సో సర్వే అయిన తర్వాత డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రాన్స్పోర్ట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాలానుగుణంగా సొంత ట్రాన్స్పోర్ట్లు, ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్లు ఎన్ని వచ్చినా కానీ ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు రైలు చప్పుడే గుండె చప్పుడుగా మారిపోయింది. ప్రస్తుతం పండగ సీజన్ వస్తుంది కాబట్టి రైల్వే పరంగా ట్రావెల్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల పరిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొత్త రైళ్ళ ఏర్పాటు కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. మనతో సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో పండగ అనగానే హైదరాబాద్ నుంచి దాదాపుగా చాలా వరకు ఖాళీ అయిపోతుంది. పండగ సీజన్లో అంత డిమాండ్ ఉంటుంది. పండగ సీజన్లో ఏదో సొంత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళేవాళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఎట్ ప్రజెంట్ అంటే ఇది ఇమీడియట్గా తెలుసుకోవాల్సింది కాబట్టి స్పెషల్ ట్రైన్స్ కానీ పండగ సీజన్కి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది?
అంటే సంక్రాంతి అంటేనే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ పండుగ. దీనికి మేము ఎప్పుడు అంటే ప్రతిసారి స్పెషల్ ట్రైన్స్ వేసినట్టే ఈసారి కూడా స్పెషల్ ట్రైన్స్ చేసాము. ఈ ట్రైన్స్ ప్లానింగ్ అన్నది కూడా అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ బిఫోర్ ఈ పండుగ కంటే ముందే ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికి అనుసరించే ఈసారి 124 స్పెషల్ ట్రైన్స్ని ఆల్రెడీ అనౌన్స్ చేసాం, నోటిఫై కూడా చేసాం. ప్రజలు కూడా బుకింగ్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ డెస్టినేషన్స్కి, అంటే ముఖ్యంగా జంట నగరాల్లో అంటే సికింద్రాబాద్ కావచ్చు, చెర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ ఇలాంటి ఇంపార్టెంట్ స్టేషన్ నుంచి కోస్టల్ ఆంధ్ర వైపు నర్సాపూర్ కావచ్చు, కాకినాడ, అనకాపల్లి లేదా శ్రీకాకుళం, తిరుపతి ఈ ఇంపార్టెంట్ ప్లేస్ అన్నిటికి కూడా ఈ 124 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేశాం. ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా అంటే ఈ పండుగ సీజన్లో అనౌన్స్ చేసినవి. దీంతో పాటే మేము రెగ్యులర్గా కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ ఆల్ ఓవర్ ఇండియా రన్ చేస్తూ ఉంటాం. సో వాటిని కూడా ఈ పండుగని ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే మనకు డిమాండ్ ఎక్కువగా ఉందో వాటిని గమనించి వాటిల్లో కూడా కొన్ని స్పెషల్ ట్రైన్స్ని మేము ఎక్స్టెండ్ చేసాం. అలా అవి వచ్చేసి ఒక 450 వరకు. అంటే టోటల్గా పండుగ సీజన్కి సంబంధించి అంటే రెగ్యులర్ ట్రైన్స్ ఏవైతే మనకు మేల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, గోదావరి, ఫలక్నుమా ఇలాంటి రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి, వాటితో పాటు ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా దాదాపు ఒక 600 స్పెషల్ ట్రైన్స్ ఆల్ ఓవర్ ఇండియాని సర్వ్ చేసే విధంగా ప్లాన్ చేసాము. ఇంకొన్ని ట్రైన్స్ కూడా డిమాండ్ని అంచనా వేసి ఇంకొన్నిటిని కూడా ప్లాన్ చేయబోతాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ప్యాసింజర్ కెపాసిటీ ఎంతవరకు క్యాటర్ చేయగలుగుతారు సార్ ఇవన్నీ? ప్యాసింజర్ కెపాసిటీ అంటే ఒక్క ట్రైన్ వచ్చేసి దాదాపు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. ఒక 1500 నుంచి 2000 వరకు ఒక ట్రైన్లో సామర్థ్యం ఉంటుంది. సో దాదాపు ఒక 600-650 ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ అంటే ఇంకా మీరే ఊహించవచ్చు. ఒక్కొక్క ట్రైన్లో దాదాపు 2000 వరకు అంటే 6-7 లక్షల మందిని తీసుకెళ్తారు. ఇది అంటే ఓన్లీ స్పెషల్ ట్రైన్స్ గురించే చెప్తున్నాను. రెగ్యులర్ ట్రైన్స్ వందల్లో రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ వైపు నుంచి తిరుపతికి కావచ్చు, అంటే నారాయణాద్రి, వెంకటాద్రి, ఇటు రాయలసీమ కావచ్చు, లేదంటే గోదావరి, ఫలక్నుమా, ఈస్ట్ కోస్ట్ ఇలా ఇటువైపు కావచ్చు, బాంబేకి వెళ్ళే హుస్సేన్ సాగర్, ఢిల్లీకి వెళ్ళే తెలంగాణ, ఇట్లా వందల కొద్దీ రెగ్యులర్ ట్రైన్స్ వేలల్లో లక్షల్లో మందిని తీసుకెళ్తూ ఉంటుంది సౌత్ సెంట్రల్ పరిధిలో. సో ఇవన్నీ కూడా వాటితో పాటే ఈ అడిషనల్గా ఈ క్యాటర్ చేసేందుకు చేసిన ప్రయత్నం. రైల్వే రిజర్వేషన్ అప్పుడు అంటే పండగ సీజన్ మినహాయిస్తే మిగతా సమయంలో ఎక్కువ శాతం స్పెషల్ ట్రైన్స్లో మామూలుగా ట్రైన్లో టికెట్ దొరకడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ స్పెషల్ ట్రైన్స్లో చాలా వరకు అవైలబిలిటీ ఉండడానికి రీజన్స్ అంటే పబ్లిక్కి వీటి గురించి సరిగ్గా తెలియకపోవడమా, లేకపోతే ఫేర్ ఎక్కువగా ఉండడమా, దేనివల్ల స్పెషల్ ట్రైన్స్ చాలా సందర్భాల్లో పూర్తిగా ఆక్యుపెన్సీ లేకుండా ఉంటున్నాయి? లేదు, దీంట్లో ఏంటంటే డిమాండ్ అన్నది రైల్వేలో ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. అందు గురించే మనం ఇంతకుముందు 4 months బిఫోర్ రిజర్వేషన్స్ని ఓపెన్ చేసేది, 120 days బిఫోర్. ఇప్పుడు దాన్ని 60 daysకి తీసుకొచ్చాం. అంటే ప్రజలకు కొద్దిగా అందుబాటులో ఉండే విధంగా, వాళ్ళకి కంఫర్ట్ ఉండే విధంగా. సో ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్స్ దట్ డిమాండ్ మనకు 60 రోజుల ముందు నుంచే మనకు ఉన్నట్టు. సో ఈవెన్ స్పెషల్ ట్రైన్స్ కూడా ఇలానే దాదాపు అలా 120 days బిఫోర్ కావచ్చు, లేదా డిఫరెంట్ పీరియడ్స్ని బట్టి అనౌన్స్ చేసిన దాన్ని బట్టి కూడా ముందుగానే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మీరు మేజర్ ఇంపార్టెంట్ స్పెషల్ ట్రైన్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శబరి సీజన్ ఉంది, భక్తులు వెళ్తూ ఉంటారు, ఎన్ని స్పెషల్ ట్రైన్స్ వేసినా కూడా ఫుల్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ పండుగ సీజన్లో కోస్టల్ ఆంధ్రాకి ఎన్ని వేయండి మీరు అంటే ఇప్పుడు మేము వేసిన ట్రైన్స్ ఆ మర్నాడే ఫుల్ అయిపోతూ ఉన్నాయి. సో ఇలా డిమాండ్ ఉంది. రేట్ విషయానికి వచ్చినా కూడా అంటే ఇప్పుడు మీరు గమనిస్తే సంక్రాంతి సీజన్లో అంటే ఎయిర్ ఫేర్ కావచ్చు, లేదంటే బై రోడ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది, ఈవెన్ బై రోడ్ వెళ్ళాలనుకున్నా కూడా. అదే మన ట్రైన్స్లో అయితే, స్పెషల్ ట్రైన్స్లో మేము రెగ్యులర్ ఉండే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదైతే ఉంటుందో దానికంటే 1/3 అదనంగా తీసుకుంటాం. అంటే ఒక 500 రూపాయల ఒక టికెట్ రేట్ ఉంటే దానికి 1/3 ఒక 150 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. సో 600-700 రూపాయల లోపే జర్నీని చేసుకోవచ్చు. కానీ మిగతా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఆ పరిస్థితి లేదు. అది దానికంటే 10 ఎక్స్ట్రా ఛార్జ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో రైల్వే ఎప్పుడు కూడా దిగువ మధ్యతరగతి, లోవర్ అంటే బాటమ్ ఆఫ్ సోషల్ స్టాట్ ఎవరైతే ఉంటారో వాటికి ఎప్పుడు అందుబాటులో ఉండేందుకు, వాటికి అందుబాటులో ఉండే ధరల్లోనే తీసుకెళ్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ప్రైవేట్ బస్సులు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే, సికింద్రాబాదో లేకపోతే కాచిగూడ ఎంతో దూరం రావాల్సి వస్తుంది కాబట్టి ఇంటి దగ్గర ఎక్కుతున్నాము అనే కారణంతో చాలామంది, ప్లస్ టైము నైట్ వాళ్ళు అనుకున్న టైంకి ఒకేసారి ఒక 50-60 బస్సులు ఉంటాయి కాబట్టి ఆ టైమింగ్ వల్ల వాటిని ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు.
బట్ రైల్వే కూడా ఈ మధ్య కంపీట్ చేస్తున్నట్లుగా ఉంది కదా. కొన్ని చూస్తుంటే లింగంపల్లిలో కొన్ని మేజర్ ట్రైన్లకి స్టాపింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే హైటెక్ సిటీ ఏరియాలో స్టాపింగ్ ఇవ్వడం కానీ, ఇప్పుడు మౌలాలి టెర్మినల్ని డెవలప్ చేయడం కానీ. సో రైల్వే కూడా కంపీట్ చేయాలనుకుంటుంది, ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ వాటితో ఏమైనా కంపీట్ చేయాలని ఏమన్నా ఉద్దేశం ఉన్నది? డెఫినెట్లీ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయినా ఇంకొక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి ఒక హెల్తీ కాంపిటీషన్ అన్నది ఉంటుంది. అయితే దీంట్లో గమనిస్తే మనకు బోత్ అంటే కాంప్లిమెంటరీ రోల్ ఉంటుంది, కాంపిటేటివ్ రోల్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనుకోండి, ఢిల్లీకి ప్రయాణం చేయాలి, అస్సాంకి ప్రయాణం చేయాలి, దీంట్లో ముఖ్యంగా రైలే బెస్ట్, దాన్ని కంపీట్ చేయలేరు. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్ కాంపిటీషన్ రావచ్చు, కానీ అందరు దాన్ని అఫోర్డ్ చేయలేరు. ఎప్పుడో అంటే నిజాం కాలంలో కట్టిన కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్, నాంపల్లి, సో వీటిపైనే మూడిటిపైనే మనకు ఒత్తిడి ఉంది. సో అది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కావచ్చు, రాబోయే ఫ్యూచర్ డిమాండ్ దృష్టిలో పెట్టుకున్నా కూడా ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ లేదు. సో వీటిని గమనిస్తూనే సిటీ డెవలప్ అయింది. ఇప్పుడు వెస్ట్ సైడ్ హైటెక్ సిటీ లింగంపల్లి చాలా డెవలప్ అయిపోయింది. సో ఎక్కువ మొత్తంలో అక్కడి నుంచి కూడా ప్రయాణాలు చేస్తున్నారు. సో ఇప్పుడు మారుతున్న అభిరుచులు, మారుతున్న ట్రావెల్ నీడ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము దానికి అనుకూలంగా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ మంది ట్రావెల్స్ ఇప్పుడు గచ్చిబౌలి ఏరియా కానీ వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్ళకుండా హైటెక్ సిటీ దగ్గర, లింగంపల్లి దగ్గర స్టాప్ ఉంటే, ఇప్పుడు ఓన్లీ ఎంఎంటీఎస్ కాకుండా మెయిన్ లైన్ ట్రైన్స్ కూడా అక్కడికి ఏమైనా రూట్ చేయడం కానీ, లేకపోతే స్టాపింగ్ చేయడం కానీ ఆ ఆలోచన ఉందా రైల్వేకి అనేది? యా, డెఫినెట్లీ. ఇప్పుడు మీరు గమనిస్తే ఆల్రెడీ లింగంపల్లి స్టేషన్ ఒకప్పుడు సబర్బన్గానే మేజర్లీ సబర్బన్ ట్రాఫిక్ని సర్వ్ చేసేది. ఇప్పుడు దాన్ని అక్కడ పిట్ లైన్స్ తీసుకొచ్చాము. ట్రైన్స్ ఆరిజినేట్ చేయాలంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. పిట్ లైన్స్ కానీ, మెయింటెనెన్స్, కోచ్ మెయింటెనెన్స్కి సంబంధించినవి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. అక్కడ అలాంటివి డెవలప్ చేసాం. లింగంపల్లి నుంచి ఇప్పుడు మీరు గమనిస్తే చాలా ట్రైన్స్ కూడా ఆరిజినేట్ అవుతున్నాయి, టర్మినేట్ అవుతున్నాయి. ఓన్లీ పల్నాడు వెళ్ళేది. ఇప్పుడు చాలా ట్రైన్స్ కూడా దేవగిరి ఇలాంటివి చాలా వచ్చేసాయి. సో దాంతోపాటే ఇప్పుడు హైటెక్ సిటీ కూడా, ఎందుకంటే ఆ చుట్టుపక్కల చాలామంది అంటే చాలా ఏరియా డెవలప్ అయింది, హై డెన్సిటీ అయింది, అఫోర్డబిలిటీ ఉంది, ఎక్కువ ట్రావెల్ నీడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి హైటెక్ సిటీ ఓన్లీ సబర్బన్ స్టేషన్ అయినా కూడా ఇప్పుడు దాన్ని అమృత్ స్టేషన్లో భాగంగా దాన్ని డెవలప్ చేస్తున్నాం. అక్కడ కూడా ఇవి అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఆపడానికి కూడా సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఒక 16 ఎక్స్ప్రెస్ ట్రైన్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని కూడా ఈ పండుగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని హాల్ట్ ఇచ్చాము. మిగతా స్పెషల్ ట్రైన్స్ని కూడా హాల్ట్ ఇవ్వడం జరిగింది. అమృత్ భారత్ అని చెప్పారు కదా, అమృత్ భారత్లో భాగంగా స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఫేస్ లిఫ్టింగ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, మొత్తం ఓవరాల్గా జోనల్ పరిధిలో ఎలా జరుగుతున్నాయి, ఎంత ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం దానివల్ల? ఈ అమృత్ స్టేషన్స్ అనేది ఏంటంటే ఒక కంటిన్యూస్ బేసిస్లో ఒక స్టేషన్ని అక్కడున్న ట్రావెల్ నీడ్స్ని కావచ్చు, అక్కడున్న స్టేషన్ కెపాసిటీ కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఒక 40-50 సంవత్సరాల నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని స్టేషన్ని అక్కడ ఎమ్యూనిటీస్ని ఇంపార్టెంట్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది అంటే ప్యాసింజర్కి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది కూడా ఏదో కొద్దిమేర డెవలప్ అయినా కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్న అభిరుచుల మేర ట్రావెల్ నీడ్స్కి సరిపడా డెవలప్మెంట్ లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు రైల్వే డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 1,00,000 కోట్ల రూపాయలతో ఆల్ ఓవర్ ఇండియా స్టేషన్స్ని దాదాపు 7,000 స్టేషన్స్ని డెవలప్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ అమృత్ స్టేషన్ కింద సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 119 రైల్వే స్టేషన్స్ని ఐడెంటిఫై చేసి దాదాపు 7,000 కోట్లతో వీటిని డెవలప్ చేస్తూ ఉన్నాం. సో మీరు ఇది గమనిస్తే ఒక భారీ స్థాయి ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు రోడ్ బై రోడ్ కూడా గమనిస్తే, ఆర్టీసీ బస్ స్టాండ్స్ కావచ్చు, వాటితో గమనిస్తే ఇంత భారీ స్థాయి ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారిగా స్టేషన్లను డెవలప్ చేయడానికి ఎప్పుడు, అంటే నాకు తెలిసి వరల్డ్ ఓవర్ కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ స్టేషన్ డెవలప్మెంట్కి ఎప్పుడు పెట్టింది లేదు. సో ఈ 7,000 కోట్లతో 119 స్టేషన్స్ డెవలప్ చేస్తున్నాం. తెలంగాణలో 40 స్టేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 73 స్టేషన్లు, దాదాపు 3,500 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ చేస్తాం. అన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిని కూడా, ఈవెన్ వేసైడ్ స్టేషన్స్ అయినా కొద్దిపాటి ఇంపార్టెన్స్ ఉంటే వాటిని అన్నిటిని కూడా డెవలప్ చేస్తాం. ఇవి ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ప్యాసింజర్కి సంబంధించిన వసతులు అన్నీ కూడా డెవలప్ చేయడాన్ని, అంటే ఓన్లీ బిల్డింగ్ వర్క్ మారటం వల్ల ప్యాసింజర్కి ఉండదు, బట్ ఎమ్యూనిటీస్ వైజ్గా ఒకటి మనకు బిల్డింగ్లో కూడా అంటే ఫసాడ్ డెవలప్మెంట్ ఉంటుంది. సర్క్యులేటింగ్ ఏరియా అంటే కార్లు కానీ ప్రయాణికులు కానీ వచ్చిపోయేందుకు అక్కడి నుంచి తీసుకుంటే స్టేషన్ బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాత కాన్కార్స్ ఏరియా ఉంటుంది, బుకింగ్ ఏరియా ఉంటుంది, అలాగే ప్లాట్ఫామ్ ఏరియా ఉంటుంది, తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి. సో ఇలా అన్నిటినీ కూడా డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రయాణికులకు వసతులతో పాటే దీంట్లో ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏంటంటే దివ్యాంగ్ జెన్స్కి.
దివ్యాంగ్ జన్ ఒక స్టేషన్ ప్రిమైసెస్లోకి వచ్చిన నుంచి అతను స్టేషన్లో ఎంటర్ అయ్యి ట్రైన్ బోర్డ్ అయ్యి మళ్ళీ ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చే వరకు కూడా ఒక యాక్సెసిబిలిటీ స్మూత్గా ఉండే విధంగా అలాంటిది డెవలప్ చేస్తాం. సో ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా. సో ఓవరాల్గా ఇవన్నీ ఫెసిలిటీస్తో పాటే స్టేషన్లో అంటే వెయిటింగ్ హాల్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాష్రూమ్ ఏరియా ఇంప్రూవ్మెంట్ కావచ్చు, అలాగే ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడము, హైట్ తక్కువ ఉన్న ప్లాట్ఫామ్ని నార్మల్ హైట్లోకి తీసుకురావడము, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ని డెవలప్ చేయడము. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్లో కూడా ఇప్పుడు మనం గమనిస్తే చాలా పాత స్టేషన్లలో 2 మీటర్స్ విడ్త్తో ఉండడం, 3 మీటర్ విడ్త్తో ఉండడం పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉండేవి. ఇప్పుడు వాటిని 12 మీటర్ చేస్తూ ఉన్నాం. మెజారిటీ ఆఫ్ స్టేషన్స్లో 12 మీటర్ అంటే అసలు రాబోయే ఒక 30-40 ఏళ్ళకు కూడా సరిపడా అంటే డిమాండ్ని అంటే ఎక్కువ జనాలు అక్కడ వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా వాటిని డెవలప్ చేస్తున్నాం. అలాగే లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ స్టేషన్ తీసుకుంటే అక్కడ 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ తరహాలో ట్రావెలేటర్స్ వస్తూ ఉన్నాయి, ఫ్లాట్గా ట్రావెలేటర్స్ వస్తున్నాయి. అలాగే సికింద్రాబాద్ స్టేషన్కి 2 వైపులా సికింద్రాబాద్ ఈస్ట్ అండ్ వెస్ట్ మెట్రో ఉన్నాయి. వాటి రెండుని కనెక్ట్ చేస్తూ స్కై వాక్వే వస్తుంది. సో ఇలా అన్ని విధాలుగా డెవలప్ చేస్తాము. సికింద్రాబాద్ రెండు అంటే ఆ లైన్ వేరు కదా, గ్రీన్ లైన్. అవును, ఆ రెండుని కనెక్ట్ చేస్తూ స్టేషన్ నుంచే డైరెక్ట్ స్కై వాక్వేలో మనం సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రోకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు స్టేషన్లోకి. అలాగే అటువైపు ఆల్ఫా హోటల్ వైపు ఉన్న సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో వైపు కూడా డైరెక్ట్ స్కై వాక్వే ద్వారా మధ్యలో స్టేషన్లో దిగొచ్చు, మెయిన్ స్టేషన్ దిగొచ్చు. అలాగే రాతిఫైల్ బస్ స్టాండ్ ఆర్టీసీ వాళ్ళ దానికి కూడా కనెక్టివిటీ ఇస్తున్నాం. సో ఎప్పుడవుతుంది సార్ ఇది మొత్తం? ఇది ఇంకో సంవత్సరం కాలంలో పూర్తయి అందుబాటులోకి రావాలి. అంటే స్టేషన్ పై నుంచి వెళ్తుంది ఇది? పైనుంచే లైన్స్ ఉంటాయి కదా. లైన్ అంటే ఇది దానికి చేస్తూ ఉన్నారు, వర్క్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అంతేందుకు ఇప్పుడు మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా అన్ని ప్లాట్ఫామ్స్ మీదుగా మనకి ఎయిర్పోర్ట్ తరహాలో స్కై కాన్కోర్స్ వస్తుంది. దాదాపు ఒక ఎంత అంటే ఇటు 100 మీటర్స్ విడ్త్, అటు 100 మీటర్స్ డైమెన్షన్తో కంప్లీట్ అన్ని ప్లాట్ఫామ్ల మీదుగా ఒక స్కై కాన్కోర్స్ వస్తుంది. సో ఎవరైనా కూడా అక్కడ వస్తే ఎయిర్పోర్ట్లో మనం ఎలా కూర్చుంటామో డిఫరెంట్ అలా కూర్చోవడానికి ప్లస్ షాప్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. సో ఎయిర్పోర్ట్లో ఎలాగైతే కిందకి దిగిపోతాయి, ఎస్కలేటర్ దిగి కింద నుంచి వెళ్తాయో ఫ్లైట్లో, సో ఇక్కడ కూడా అంతే ఉండబోతాం. ఓకే, మొత్తం ఒక స్టేషనే పైన వస్తుంది అంతే. ఎస్, కింద అంటే మనకు ట్రాక్ వచ్చేసి కింద ఉంటుంది, పైన ప్యాసింజర్స్ సంబంధించిన ఎమ్యూనిటీస్ అన్ని కూడా పైన ఉంటాయి. ఎంత వెడల్పు ఇదంతా వస్తుంది మొత్తం? స్టేషన్ ఉన్న ఏరియా మొత్తం వచ్చేస్తుంది? లేదు, ఇది ఒక 100 మీటర్ ఇంటూ 100 మీటర్ లో ఆ డిస్టెన్స్లో లెంత్ అండ్ విడ్త్లో ఈ స్కై కాన్కోర్స్ వస్తుంది. మిగతా చోట ప్లాట్ఫామ్లో మళ్ళీ మనకు ఈ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అవి వచ్చేస్తాయి కంప్లీట్గా. 100 to 100 అంటే 300 ఫీట్స్ ఆ పరిధిలో కంప్లీట్గా దానిపైన 2 లెవెల్ స్కై కాన్కోర్స్ వస్తుంది. ఫస్ట్ లెవెల్లో వచ్చేసి మనం ఎయిర్పోర్ట్లో కూర్చునే విధంగా ఒక దాదాపు 3000 మంది కూర్చునే విధంగా వెయిటింగ్ హాల్ వచ్చాయి. మెట్రో స్టేషన్ లాగా, ఇప్పుడు మన మెట్రో స్టేషన్ లాగా. సో దానిపైన మళ్ళీ మనకి రూమ్స్ కావచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫుడ్ స్టాల్స్ కావచ్చు, అవన్నీ రాబోతాం. అంటే మెట్రోలో అయితే పైన ఉంటుంది, ట్రాక్ పైన ఉంటుంది, మన కింద కాన్కోర్స్ కింద ఉంటుంది. ఇక్కడ పట్టాల కింద ఉంటే పైన కాన్కోర్స్ సేమ్ అదే. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్మెంట్ లో భాగంగానే ఇదంతా కూడా, లేకపోతే ఇది సపరేటా? మళ్ళీ ఇదంతా సికింద్రాబాద్ అమృత్ స్టేషన్ స్కీమ్ కిందని దాదాపు 720 కోట్లతో డెవలప్ చేస్తూ ఉన్నాం. చెర్లపల్లి డెవలప్ చేసిన తర్వాత చాలా వరకు ప్రెషర్ తగ్గింది సికింద్రాబాద్ మీద, ప్లస్ కన్వీనియన్స్, కొంచెం ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బంది, దూరం ఉందిలే కానీ, బట్ మోర్ ట్రైన్స్ అక్కడ ఆగిపోవడం వల్ల ఆ ఏరియాలకు కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది సబర్బన్లో. అలాంటి ఏర్పాట్లు హైదరాబాద్ చుట్టూరు ఏమన్నా చేయగలిగే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా ఎస్సీఆర్కి ఏమన్నా? అదే, అయితే ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు 3 ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ జంట నగరాల్లో ఉన్నాయో అవి అంటే మన పాపులేషన్ వచ్చేసి దాదాపు డబుల్ ట్రిపుల్ అయిపోయింది హైదరాబాద్ ఒకప్పటితో పోలిస్తే. సో అప్పటి నుంచి కూడా స్టేషన్స్ అవే ఉన్నాయి. ముఖ్యంగా స్టేషన్లో ఈ పాత స్టేషన్స్లో వచ్చేసి మనం అంటే స్టేషన్ ఎంత బ్యూటిఫై చేసి ఎంత ఫెసిలిటీస్ డెవలప్ చేసినా ఇంకా ఎక్కువ ట్రాక్స్ అక్కడ వేయలేము, ఎక్కువ ప్లాట్ఫామ్స్ రావు, ఎందుకంటే స్పేస్ కన్స్టెంట్ వల్ల. సో అంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ట్రైన్స్ని హ్యాండిల్ చేయలేము ఇప్పుడున్న పరిస్థితి కంటే. అందు గురించి చెర్లపల్లిని డెవలప్ చేసాం. ఇది ఈస్ట్ వైపు. అలాగే మిగతా డైరెక్షన్స్లో కూడా స్ప్రెడ్ అవుతుంది సిటీ, అక్కడ కూడా డిమాండ్స్ ఉన్నాయి, ట్రావెల్ డిమాండ్స్ ఉంది. కాబట్టి అలా వెస్ట్ సైడ్ అంటే ఇప్పుడు మేమంతా రీసెర్చ్లో ఉన్నాము, ఇంకా చాలా వర్క్ చేయాల్సింది ఉంది. సో సర్వేస్ అవన్నీ శాంక్షన్ అవ్వాలి, ఏరియాని ఐడెంటిఫై చేయాలి,
చేసిన తర్వాత డిపిఆర్ ప్రిపేర్ అవ్వాలి, డిపిఆర్ తర్వాత అప్రోప్రియేట్ అథారిటీకి పుటప్ చేస్తే శాంక్షన్స్ అవ్వాలి. సో ఇలా ఉంది. అయితే వెస్ట్ సైడ్, నార్త్ సైడ్, సౌత్ సైడ్ కూడా టెంటేటివ్గా ఇలా స్టేషన్స్ డెవలప్ చేయాలి చెర్లపల్లి తరహాలో అని అంటే ఏమైనా ఉన్నాయా మైండ్లో? ఏమైనా ఉన్నాయి ఏ స్టేషన్ అయితే అంటే ప్రస్తుతానికైతే ఇటువైపు నాగుల్పల్లి అనుకుంటున్నాము, వెస్ట్ సైడ్. ఇటువైపు మేడ్చల్ వైపు వచ్చేసి డబుల్పుర, అదే సౌత్ సైడ్ జుక్కల్. ఇది టెంటేటివ్గా అనుకుంటున్నాం, అంటే ఫైనల్ ఫిక్స్ అని కాదు. అంటే మేము ఇంక ఇప్పుడు సర్వే శాంక్షన్ చేయాలి. సర్వే శాంక్షన్ అయిన తర్వాత ఏదైతే ఏజెన్సీ సర్వే చేస్తారో వాళ్ళు అక్కడ ఉండి సాధ్యాసాధ్యాలు పరిశీలించి అది ఐడియల్ లొకేషన్, ఇంకా చుట్టుపక్కల ఇంకేదైనా వేరే లొకేషన్ షిఫ్ట్ అవ్వాలా. డైరెక్షన్ వైజ్ అయితే వీఆర్ ష్యూర్ దట్ వీ వాంటెడ్ టు డెవలప్. చర్లపల్లి కంటే ఒక ఎంత అయింది? అదే అదే అమౌంట్ అవుతుందా? చర్లపల్లికి ఎంత అయింది? అదే లేదు, చెర్లపల్లికి దాదాపు 400 కోట్లకు పైగా అయింది. అది అంటే ఎగ్జిస్టింగ్ స్టేషనే కాబట్టి ఎగ్జిస్టింగ్ స్టేషన్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేసాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కూడా డెవలప్మెంట్ ప్రక్రియలో, అంటే ఏదైతే స్టేషన్ డెవలప్మెంట్ ఉందో, ఇప్పుడు అమృత్ స్టేషన్లో మేమైతే పూర్తి డబ్బులు అమ్యూనిటీస్ పైన పెట్టినట్టు చెర్లపల్లిలో పూర్తిగా అమ్యూనిటీస్ పైన పెట్టలేదు. ఎందుకంటే అక్కడ పిట్ లైన్స్ డెవలప్ చేయాలి, మెయింటెనెన్స్ డెవలప్ చేయాలి, కోచ్ మెయింటెనెన్స్, ఐఓఎస్ షెడ్ రావాలి, అలాగే సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. సో అన్ని విధాలుగా అలా డెవలప్ చేసాం. సో ఈ పద్ధతిలోనే మిగతా స్టేషన్లలో కూడా, అంటే అవన్నీ చిన్న స్టేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్పుర అంటే హాల్ట్ స్టేషన్, అక్కడ ప్రస్తుతానికి సిగ్నలింగ్ సిస్టమ్ కూడా లేదు. సో అలాంటిది ఒక భారీ స్థాయిలో ఒక సికింద్రాబాద్ని తలపించేలాగా చేయాలంటే చాలా డబ్బుతో కూరుకున్నది. అదంతా కూడా డీటెయిల్స్ మనకి డిపిఆర్ అవుతే కానీ పూర్తి డీటెయిల్స్ రావు. సార్, ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేస్తుంది, అవుటర్ రింగ్ రోడ్కి సైమల్టేనియస్గా చేస్తుంది. చాలామంది అనేది ఏంటంటే ఒక 390, 290 సర్క్యులర్ లైన్ ఒకటి సౌత్ సెంట్రల్గా ప్రపోజల్ ఉంది అన్నారు. అది నిజమేనా? అది రీజనల్ రింగ్ లైన్ ఉన్న లైన్స్ని కలుపుతూ? అవును, ఆ ప్రపోజల్ ఉన్నది వాస్తవమే. అది సర్వేలో ఉంది, ప్రస్తుతానికి డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది. అయితే రీజనల్ రింగ్ రోడ్ అన్నది ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందో, సో దానికి ప్యారలల్గా ఆనుకొని ఈ రీజనల్ రింగ్ రేల్ అని రైల్వే కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నార్త్ సైడ్ మీకు తెలిసినట్టే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఫైనల్ అయింది. సౌత్ సైడ్ అలైన్మెంట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు స్టేట్ గవర్నమెంట్ది. సో నార్త్ సైడ్ కూడా మేము దాదాపు దానికి ఆనుకొనే మా అలైన్మెంట్ని కూడా ఫైనల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అది డిపిఆర్లో ఉంది ప్రిపరేషన్లో. సో ఇదంతా కూడా రీజనల్ రింగ్ రోడ్కి ప్యారలల్గా ఇది డెవలప్ చేయబోతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు 6 డైరెక్షన్స్లో జంట నగరాలకి లైన్స్ వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ నుంచి వస్తుంది లైన్, ఈ కరీంనగర్ కొత్తపల్లి లైన్ వస్తుంది, అలాగే కాజీపేట నుంచి లైన్ వస్తుంది, వికారాబాద్ నుంచి వస్తుంది, మహబూబ్ నగర్ నుంచి వస్తుంది, గుంటూరు వైపు నుంచి వస్తుంది. ఇలా 6 డైరెక్షన్స్ నుంచి వచ్చి జంట నగరాల్లో కలుస్తున్నాయి. అయితే చాలా ట్రాఫిక్, స్పెషల్గా ఫ్రీ ట్రాఫిక్, గూడ్స్ సరుకుది ఏదైతే ఉంటుందో అది జంట నగరాలకు రావాల్సిన అవసరం కూడా ఉండదు. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో, సో అది జంట నగరాలకు రావడం వల్ల ఇక్కడ మనకి కెపాసిటీ కాన్స్టెంట్ ఇష్యూస్ జనరేట్ అవుతున్నాయి. వాటిని అంటే బైపాస్ లాగా తరలించేందుకు ఒక ఉద్దేశము. రెండోది, సిటీ కూడా చాలా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎప్పుడైతే కట్టారో అప్ టు ఓఆర్ఆర్ డెవలప్మెంట్ ఓఆర్ఆర్ అవతల కూడా ఎక్కువ ఉంది, అవతలైంది. ఇప్పుడు RRR వస్తుంది, అక్కడికి కూడా అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చుట్టుపక్కల కూడా మనకి చాలా గూడ్ షెడ్స్ కానీ లేదంటే లాజిస్టిక్ హబ్స్ కానీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటివి కూడా స్టడీ చేసే ప్రయత్నంలో ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఏదైతే డైరెక్షన్ వైజ్ ఇంపార్టెంట్ కోచింగ్ టర్మినల్స్ వాటిని కూడా డెవలప్ చేయాలని. సో RRR వస్తే దాని మధ్యలో టెర్మినల్స్ అని ఇవే అవుతాయి. ఇప్పుడు మన మేడ్చల్ దగ్గర కానీ లేకపోతే ఇవన్నీ కూడా వాటి అందులో భాగంగానే, అంటే దానికి సూటబుల్గానే ఇవి కూడా డెవలప్, దానికి సమీపంలో ఉంటాయి అవన్నీ. ఓకే సార్, మామూలుగా సౌత్ సెంట్రల్ రైల్వే కూడా చాలాసార్లు రెవెన్యూ వైజ్గా ప్యాసింజర్ రెవెన్యూ కానీ ఫ్రైట్ రెవెన్యూ కానీ వన్ ఆఫ్ ది టాప్లో ఉంది. బట్ ఒక మేజర్ కన్సర్న్ ఏంటంటే, సో రెవెన్యూ వైజ్ బాగానే ఉంటుంది కానీ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ ఓకే, మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి ఏంటది రైల్వే స్టేషన్ ఫేస్ లిఫ్టింగ్ కానీ ఎమ్యూనిటీస్ కానీ, బట్ ట్రైన్లో ఫెసిలిటీస్ విషయంలో ఇంకా అంత లేదు అనేటువంటి ఒక విమర్శలు ఉన్నాయి. ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అది ఏంటి అని అంటే, ఇప్పుడు ఇంతకుముందు ICF కోచెస్ అని పాత కోచెస్ ఉండేవి, వాటిని ఐరన్తో వాటిని ఫేజ్ అవుట్ చేసేసి LHB అనేది జర్మన్ టెక్నాలజీ కోచెస్, అవి ఇప్పుడు ఇండియాలో కూడా మనం చేస్తూ ఉన్నాం.
సో అవి రావడం వల్ల మనకంటే పెద్ద విండోస్ వచ్చాయి, స్పేషియస్ బాత్రూమ్స్ వచ్చాయి, అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ వచ్చాయి. సేఫ్టీ పరంగా ఎంతో యాక్సిడెంట్ అయినా కూడా అంటే ఇంతకు ముందులాగా అంటే టాపులు అయిపోయి క్యాప్సైజ్ అయిపోయి కోచ్ పైన కోచ్ పడకుండా ఇది ఆ టెక్నాలజీ ఉంది. సో యాక్సిడెంట్లో కూడా అంటే ఇబ్బంది కలగకుండా మినిమైజ్ చేసే విధంగా టెక్నాలజీ వచ్చింది. అయితే ఇంకో గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే అంటే అందరూ అంటే దాన్ని పెద్దగా గమనించట్లేదు, రిజిస్టర్ కూడా అవ్వట్లేదు. అంటే మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఒకప్పుడు మనము స్టేషన్లో నిల్చోవాలి, ప్లాట్ఫామ్లో నిల్చోవాలంటే ఎంతో కంపు ఉండేది, డర్ట్ ఉండేది, అంత ట్రాక్స్ పైనే వేస్ట్ మెటీరియల్ అంతా పడిపోయేది ఒకప్పుడు. ఇప్పుడు మీరు ఒక్క చోట కూడా అది చూడండి, నాట్ ఈవెన్ సింగిల్ ప్లేస్. ఎందుకు అని అంటే రైల్వే ఒక డెసిషన్ తీసుకున్నది, అన్ని కోచెస్లో కూడా బయో టాయిలెట్స్ ఫిక్స్ చేయాలని. సో ఇది ఒక హ్యూమంగస్ టాస్క్. అది ఒక 3-4 ఇయర్స్ ప్రతి కోచ్లో ప్రతి టాయిలెట్లో షిఫ్ట్ చేయడం జరిగింది. నార్మల్ టాయిలెట్స్ తీసేసి ఏదైతే ఓపెన్ డెఫెకేషన్ లాగా ఉండేదో ఇప్పుడు లేదు, అన్నీ కూడా బయో టాయిలెట్స్ వచ్చాయి. బయో టాయిలెట్స్ రావడం వల్ల ఏంటంటే వేస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో వాష్రూమ్స్లో అది ట్రాక్స్ పైన పడదు. నాట్ ఓన్లీ స్టేషన్, ఎక్కడ పడదు, ఎక్కడ కూడా ఎన్ రూట్లో కూడా పడదు. సో దీంట్లో అంటే స్టేషన్లో క్లీన్లీనెస్ సంబంధించింది ఎంతో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే ఒక ఎయిర్పోర్ట్ని ఇప్పుడు తలపించేలాగా ఏదైతే ఫెసిలిటీస్ వస్తున్నాయో దానికి ఇది ఒక సపోర్టింగ్ లాగా చాలా గ్రేట్. అన్ని ట్రైన్లో మార్చాలంటే చాలా చాలా హ్యూజ్ టాస్క్, చాలా ఇన్వెస్ట్మెంట్. ప్రతి కోచ్ని తీయాలి ట్రైన్లోంచి, దాన్ని మెయింటెనెన్స్కి ఇవ్వాలి, దాన్ని ఫిక్స్ చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి. అంటే లక్షల్లో కోచెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వే. సో అన్నిటినీ చేసాము. సో ఇట్స్ అ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. సో ఆ కంఫర్ట్ అనేది ప్రజలకు అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు పాతవి చూడలే కాబట్టి వాళ్ళకి తెలియదు, కానీ పాతది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే ఇట్స్ అ గ్రేట్ కంఫర్ట్ అండ్ గ్రేట్ రిలీఫ్. స్టేషన్లో కూడా స్మెల్ వచ్చేది బాగా, నించోలేము. కొన్ని స్టేషన్లో అయితే ప్లాట్ఫామ్లో నించొని కూడా ఇబ్బందిగా ఉండేది. రీసెంట్గా కూడా కాగ్ ఫైండ్ అవుట్ చేసింది సార్, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్లో వాటర్ ఫెసిలిటీ లేకపోవడం, నీట్నెస్ లేకపోవడం, లేకపోతే చాలా విషయాలను ఫైండ్ అవుట్ చేసింది కాగ్. వాటి గురించి అంటే నేను ఇక్కడ ఒక దాని గురించి చెప్పట్లేదు, అంటే కొన్ని స్పెసిఫిక్ రూట్స్లలో కొన్ని ట్రైన్స్లలో అంటే వాటరింగ్ పాయింట్స్ అన్నది మనం డెవలప్ చేసుకోవాలి. అంటే ప్రతి స్టేషన్లో కూడా అంటే ప్రజలకి సంబంధించిన వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, కానీ ట్రైన్ లెంత్ కంప్లీట్ లెంత్ ఏదైతే 700-800 మీటర్స్ ఉన్న లెంత్లో ప్రతి కోచ్కి ఇవ్వాలంటే దానికి సెపరేట్ వాటరింగ్ ఫెసిలిటీ డెవలప్ చేయాలి. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు చాలా వర్క్స్ శాంక్షన్ అవుతున్నాయి. ఏ రూట్లలో ఎక్కడైతే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బలార్షా నుంచి కాజీపేట వచ్చి విజయవాడ వెళ్తుంది. సో మనకు అక్కడ బలార్షాలో వాటరింగ్ అవుతుంది, మళ్ళీ ఒక 3-4 అవర్స్లో కాజీపేటలో అవుతుంది, విజయవాడలో అవుతుంది. అట్లా ఎన్ రూట్ ఇక్కడ ఈ రూట్లో ప్రాబ్లం లేదు. కొన్ని రూట్లలో అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒక 300-400 కిలోమీటర్స్ వరకు వాటరింగ్. అంత లోపల పర్టికులర్గా సమ్మర్ అయితే ఎక్కువ వాటర్ యూసేజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి రూట్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ కూడా వాటరింగ్ అనేది డెవలప్ చేస్తున్నాం. సో ముందు అలాంటి చిన్నపాటి ఇబ్బంది కూడా రాకుండా ఉంటుంది. కొన్ని కొత్త లైన్ల విషయంలో మాత్రం ఇప్పటికీ రైల్వే ఏంటంటే కొన్ని లైన్లు అయితే నా చిన్నప్పటి నుంచి ప్రపోజల్స్లో పేపర్లో చదివి ఉన్నాయి. అంటే సపోజ్ భద్రాచలం కొవ్వూరు కావచ్చు, కోటిపల్లి నర్సాపూర్ కావచ్చు, శ్రీకాళహస్తి నడికుదిరి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నడికుడి శ్రీకాళహస్తి, ఇలాంటివన్నీ చాలా లాంగ్ స్టాండింగ్ లైన్స్ కదా. ఎక్కడుంది సార్, అంటే ఏంటి ప్రాబ్లం, ఎక్కడ నడుస్తుంది? అయితే దీంట్లో అంటే ప్రాబ్లం ఏంటంటే అంటే ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. వాళ్ళ తమ ప్రాంతాల్లో ఎంతో అంటే పాపులర్ ఉన్న డిమాండ్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా వినే ఉంటారు. నేను కూడా అలా విన్నాను. అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత గమనించింది ఏంటంటే ఇంతకుముందు ఒక లైన్ రావాలి, ఒక కొత్త లైన్ రావాలి అంటే సర్వే చేయాలి. దాన్ని కంప్లీట్ సర్వే చేసి డిపిఆర్ ప్రిపేర్ చేస్తేనే ఆ లైన్ అంటే సాధ్యాలు రెమ్యునరేటివా దాంట్లో అంతా ఒక 1000 కోట్లు ఫీజిబుల్ 1000 కోట్లు 2000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా రాదా, లేదంటే కంపల్సరీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశ్మీర్లో కడుతున్నాం, అక్కడ డబ్బులు రాకుండా కూడా సెక్యూరిటీ పరంగా పెట్టాల్సి వస్తుంది, లేదా డెవలప్మెంట్ పరంగా కొన్ని చోట్ల లైన్. సో ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనకు తీసుకోవాలి. అయితే ఇంతకుముందు సిస్టమ్ ఏముండేదంటే డిఫరెంట్ సర్వేస్ ఉండేవి, రెడ్ సర్వే అని, పెట్ సర్వే అని. సో ఇలాంటి ఒక 2-3 సర్వేస్ ఉండేవి. సో ఫస్ట్ రెడ్ సర్వే, పెట్ సర్వే, తర్వాత ఎఫ్ఎల్ఎస్ అని వచ్చేది. సో అంటే రెడ్ సర్వే అనేది ఏంటంటే జస్ట్ ఒక ఇనిషియల్ ఇంప్రెషన్, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్, ఒక చిన్నపాటి సర్వే ఉండేది. దాంట్లో అంటే ఫీజిబిలిటీ ఉందా లేదా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి. దాని తర్వాత కొంచెం డీటెయిల్డ్గా పెట్ సర్వే అని అయ్యేది. ఆ పెట్ సర్వే అయిన తర్వాత ఎఫ్ఎల్ఎస్,
ఫైనల్ లొకేషన్ సర్వే. యాక్చువల్లీ ఈ ఎఫ్ఎల్ఎస్ అయిన తర్వాతే మనకు వర్క్ శాంక్షన్ అవుతుంది. సో ఈ సర్వేలు అవ్వడానికే మనకు ఒక 5-10 సంవత్సరాలు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ సర్వేల్లో కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ అది లాభదాయకంగా లేదు, దీన్ని ముందుకు తీసుకెళ్ళలేమంటే అవి షెల్వ్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అలా షెల్వ్ అయ్యి కూడా అవి ఇంకా వినిపిస్తూ ఉన్న ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రైల్వే ఏం డెసిషన్ తీసుకుంది అంటే ఈ పెట్టు రెట్ సర్వేలు మేజర్లీ చేయట్లేదు. ఇనిషియల్గా ఏదైనా ఫీజిబిలిటీ ఏదైనా రిపోర్ట్ లాంటిది తీసేసుకొని ఎస్ వి వాంట్ దిస్ ప్రాజెక్ట్ అనుకుంటే డైరెక్ట్ ఫైనల్ లొకేషన్ సర్వీస్ శాంక్షన్ చేస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఏదైతే ట్రిపుల్ ఆర్ అన్నమో రీజనల్ రింగ్ రైల్ అది ఎఫ్ఎల్ఎస్ఏ. మిగతా ఇప్పుడు నువ్వు న్యూ లైన్ డబ్లింగ్ మీరు ఎన్ని శాంక్షన్స్ ఈ మధ్య చూస్తున్నావు అన్నీ కూడా అంటే చాలా స్పీడప్ అయిపోయింది ప్రాసెస్. సో ఇంతకు ముందులా ఇప్పుడు ఉండదు. అయితే మీరు అడగబోయేది ఏంటంటే కోటిపల్లి, నర్సాపూర్ కావచ్చు, ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఆ సర్వే సంబంధించిన అంశంతో పాటు కొన్ని శాంక్షన్ అయిన తర్వాత కూడా కొన్ని ముందుకెళ్ళని ప్రాజెక్ట్స్ ఉంటాయి. అయితే దీంట్లో మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్తో అది అంటే కోఆపరేషన్లో ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే చాలా ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే 50% కాస్ట్ని బేర్ చేస్తాయి, ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నడుకుడి శ్రీకాళహస్తి ఉంది అలాంటిది, లేదంటే ఇక్కడ మనోహరాబాద్ కొత్తపల్లి ఉంది. సో దీంట్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఉంది. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ ఇప్పుడు మేడ్చల్ కావచ్చు, ఉమ్దానగర్, లింగంపల్లి అటువైపు ఇదంతా కూడా ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ జరిగింది. ఫేజ్ 1 కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో అయింది. సో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే తన వంతు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇంకా రైల్వేకి ఇవ్వలేదు. సో అట్లా జాప్యం జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 రైల్వేని ఒక డెసిషన్ తీసుకున్నది, వాళ్ళకి ఎప్పుడు ఫీజిబుల్ ఉంటే అప్పుడు డబ్బులు ఇవ్వండి, మనమైతే రైల్వే డబ్బులతో ఫినిష్ చేద్దాం ప్రాజెక్ట్స్. సో ఇలాంటి ఏదైతే డిలే అవుతున్న ప్రాజెక్ట్స్ని రైల్వే చాలా ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్తుంది. సో అలా ఇప్పుడు భద్రాచలం కొవ్వూరు చాలా కాలం నుంచి విన్నాం, అసలు అది షెల్వ్ అయిందా లేకపోతే లైన్లో ఉంది? లేదు, భద్రాచలం కొవ్వూరు విషయానికి వస్తే భద్రాచలం టు సత్తుపల్లి ఆల్రెడీ శాంక్షన్ అయింది, ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ట్రైన్స్ కూడా రన్ అవుతున్నాయి, మేజర్లీ గూడ్స్ ట్రైన్స్ రన్ అవుతాయి అక్కడ, ఎందుకంటే కోల్ బెల్ట్ కాబట్టి. సో ఆల్రెడీ అయిపోయింది. ఇక బియాండ్ వచ్చేసి ఏంటంటే సత్తుపల్లి టు కొవ్వూరు. సో దీనికి సంబంధించి 2 స్టేట్ గవర్నమెంట్ల కాంట్రిబ్యూషన్ అవసరం ఉంది. సో వాళ్ళ నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు. సో అందు గురించి అంటే మా తరఫున అయితే కరస్పాండెన్స్ జరుగుతూ ఉంది. సో అందు గురించి అది డిలే అయింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు మేజర్ అంటే అలాంటి పాత ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వచ్చే మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రైల్వేని సొంత డబ్బులతో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, భద్రాచలం డోర్నకల్ డబ్లింగ్ ప్రాజెక్ట్ దాదాపు 800 కోట్లు. అలాగే గుంటూరు బీబీ నగర్ దాదాపు 3000 కోట్లు. శ్రీకాళహస్తి లైన్ స్టేటస్ ఏంటంటే నడుకుడి శ్రీకాళహస్తి లైన్ వచ్చేసి దాంట్లో కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ అది క్లియర్ చేసి వస్తే ఇంకా స్పీడప్ అవుద్ది. ప్రస్తుతానికైతే మనకు సావల్యపురం వరకు అయిపోయింది ఒక పోర్షన్. తర్వాత వచ్చేసి గుండ్లకమ్మ నుంచి మల్లవరం అక్కడి వరకు కూడా అయింది. దాదాపు 90 కిలోమీటర్లు అవుట్ ఆఫ్ 300+ కిలోమీటర్స్లో 90 కిలోమీటర్లు అయింది. ఇప్పుడు మనకి కనిగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ, అక్కడ కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ ఉంది. అది కూడా క్లియర్ అయిపోతే స్పీడప్ అవుతుంది. రైల్వే డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు అన్ని గమనిస్తే కూడా ఎప్పుడు పెట్టనంత ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు. కానీ అప్పుడప్పుడు బడ్జెట్లో చూస్తూ ఉంటాం, 1 కోటి రూపాయలు ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చారు, 3 కోట్లు ఇచ్చారు, అంటే వినటానికి కూడా అదో రకంగా దేనికి ఇచ్చారు ఇవి అని కామెంట్లు కూడా. దీంట్లో కూడా అంటే ప్రజలకు అంటే పూర్తి అవగాహన ఉండదు. మనకు అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కూడా కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ కూడా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయిందా లేదన్నది వెరీ ఇంపార్టెంట్. లేదు సర్వే అవుతుంది, ఇంకా సర్వే అంటే అది శాంక్షన్ అయితే కానీ అది రూపుదాల్చదు, ముందుకెళ్ళదు. సో శాంక్షన్ అవ్వడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, గుంటూరు టు బీబీ నగర్ ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దాదాపు 3000 కోట్లు ఏదో ఉంది, డబ్లింగ్ ప్రాజెక్ట్. సో అది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో హాఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా 6 months ఫైనాన్షియల్ ఇయర్ ఉంది, అప్పుడు శాంక్షన్ అయింది. సో ప్రాజెక్ట్ శాంక్షన్ అయినప్పుడు 3000 కోట్లు డబ్బులు ఒకేసారి తీసుకొచ్చి పెట్టరు, ఎందుకంటే అది 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ జరుగుద్ది. సో ప్రాజెక్టు ప్రోగ్రెస్ని బట్టి డబ్బులు అవసరం, ఇప్పుడే ముందే ఇవ్వరు. సో మనకు ప్రాజెక్ట్ శాంక్షన్ అయినప్పుడు ఏంటంటే టోకెన్ అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఒక 1000 రూపీసో 1 lakh ఏదో టోకెన్ అమౌంట్ని అట్లా ఇస్తారు.
లేదా ఇప్పుడు నేను ఇప్పుడు బడ్జెట్ లో కొన్నిటికి అయితే ₹1,00,000 2,00,000 ఇచ్చినవి కూడా ఉన్నాయి. చాలా మంది ఇవి టీ ఖర్చులకు కూడా రావు కదా ప్రాజెక్ట్. టోకెన్ అమౌంట్ అంటే ప్రాజెక్ట్ శాంక్షన్ అయిందంటే కొంచెం డబ్బులు అలకేట్ అయినదని కంపల్సరీ, అంటే ప్రాజెక్ట్ లైవ్ లో ఉంచడానికి. లైవ్ లో ఉంచడానికి టోకెన్ అమౌంట్ అన్నది ఉంటుంది. ఓకే ఓకే. సో అంతే, ప్రస్తుతానికి ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే తరఫున డబ్బులు లేకుండా, రైల్వే డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఆగిపోయే ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. సార్ హైదరాబాద్ ఎంఎంటీఎస్కి సంబంధించి ఎంఎంటీఎస్ అనేది వైబిలిటీ అవుతుందా? ఆ పరిస్థితుల్లో అంటే మెట్రో ఇప్పటికి వేసినా కూడా ఇప్పటికీ కంజెస్టెడ్గా ఉంటుంది. మెట్రో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. బయటకు వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఒకటి, విత్ ఇన్ ద సిటీ ఏది చూసినా కానీ బస్ ట్రాన్స్పోర్టు, మెట్రో ట్రాన్స్పోర్ట్ రెండు కూడా ఫుల్ పెద్ద ఓవర్ ది డిమాండ్ వెళ్తూ ఉన్నాయి, ఓవర్ ది ఆక్యుపెన్సీ వెళ్తూ ఉన్నాయి. ఎంఎంటీఎస్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏమన్నా ఫుల్ ప్లెజ్డ్ ప్లాన్ ఉందా మన మన జోన్ దగ్గర? ఏంటి అంటే మెట్రో లాగా 5 నిమిషాలకు ట్రైన్, 10 నిమిషాలకు ట్రైన్ లాగా అట్లీస్ట్ పావు గంటకు ట్రైన్, ఒక ఎంఎంటీఎస్ వచ్చేలాగా ప్రతి స్టేషన్కి ఏమన్నా ఒక ప్లాన్ ఉందా? ఫుల్ ప్లెజ్డ్ ఏమన్నా ఉందా? లేదు. ఎంఎంటీఎస్ సంబంధించి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి 88 సర్వీసెస్ రన్ అవుతున్నాయి ఓవరాల్. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 అని కూడా మనం ఎక్స్టెండ్ చేసాం, అన్ని కలిపి 88 సర్వీసెస్ రన్ అవుతున్నాయి. సో దీంట్లో మనకు అంటే చాలా అంటే ఇష్యూ ఏంటి అని అంటే ఫర్దర్గా అంటే మనకు డెడికేటెడ్ సబర్బన్ సిస్టమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబైలో తీసుకుంటే డెడికేటెడ్ సబర్బన్ సిస్టమ్, లైన్ కూడా సపరేట్, సపరేట్. ఇంకా మనకు దాంట్లో గూడ్స్ ట్రైన్ కానీ లేదంటే ప్యాసింజర్ ట్రైను, మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైను, ఈ వందే భారత్లు ఇవి రావు. దానికి సపరేట్ డెడికేటెడ్గా లైన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆపరేషన్స్ అనేవి చాలా ఈజీ. ఇప్పుడు మనకు దీంట్లో వచ్చేసి మీకు ముందు ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తూ ఉంది, లోడెడ్ గూడ్స్ ట్రైన్ 40-50 స్పీడ్తో వెళ్తూ ఉంది. వెనకాల ఎంఎంటీఎస్ 100, 120, 110 స్పీడ్తో వస్తూ ఉంటుంది. సో ముందు వెళ్ళే ట్రైన్ స్లో ఉంటే వెనకాలది కూడా స్లో అవుతుంది. సో ఇది అంటే మిక్స్చర్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటే ఈ ఇష్యూస్ వస్తాయి ఒకటి. రెండోది మనకు ఎప్పటి నుంచో కూడా ఇవన్నీ కూడా డబుల్ లైన్ సెక్షన్స్, కొన్ని అయితే ఈ మధ్య డబుల్ లైన్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్దానగర్ వైపు కావచ్చు, మెడ్చల్ వైపు, సికింద్రాబాద్ వైపు నుంచి ఈ మధ్య కాలంలో డబ్లింగ్ చేసాం. సో ఇలా మనకు కెపాసిటీ కన్స్టెంట్స్ ఉన్నాయి. దానికి తోడు ఆపరేషనల్ బాటిల్ నెక్స్ కూడా ఉన్నాయి చాలా రూట్స్లో. దానికంటే ఎంఎంటీఎస్కి ఆ కోచ్ హైట్ కావచ్చు, లెంత్, వాటికి సంబంధించిన అంటే ప్రజల ప్లాట్ఫామ్ హైట్ కానీ, సో వాటిని కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, డైమెన్షన్స్ అన్ని కరెక్షన్ చేయాలి. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇష్యూస్ వల్ల ఇంకా కావాల్సినంతగా చేయలేకపోతే, ఎనీవే దీనికి సంబంధించి ఇప్పుడు ఎంఎంటీఎస్ ఫేజ్ 1 అయిన తర్వాత కూడా ఫేజ్ 2ని కూడా ఎక్స్పాండ్ చేసేసి సిమిలర్ సర్వీసెస్ని మనం పెంచగలిగాం. ఇప్పుడు ఉమ్దానగర్ వైపు వెళ్ళాయి, మెడ్చల్ వైపు వెళ్ళాయి, లింగంపల్లి బియాండ్ కూడా మనం సర్వ్ చేస్తూ ఉన్నాం. ఇటు గట్కేసర్ కూడా వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు గట్కేసర్ నుంచి యాదాద్రి, ఇది అంటే సబర్బన్ సిస్టమ్ కాకుండా కూడా అక్కడ సిటీకి దగ్గరలోనే టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి అంటే తక్కువ ఖర్చుతో ప్రజలు వెళ్ళడానికి అనువుగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా దాదాపు 430 కోట్లతో ఇప్పుడు శాంక్షన్ అయింది. పనులు కూడా త్వరలో ప్రారంభం. అంటే లైన్ తీసుకుంటారు సపరేట్ లైన్, లేకపోతే ఉన్న భువనగిరి లైన్ అయినా? భువనగిరికి లేదు, ఇప్పుడు మనకు గట్కేసర్ వరకు ఈ గట్కేసర్ అంటే మౌలాలి, లింగంపల్లి నుంచి మనకు 2 లైన్లు ఉన్నాయి గట్కేసర్కి. సో గట్కేసర్ నుంచి యాదాద్రికి ఇప్పుడు మనకు డబుల్ లైన్ ఉంది. సో ఎగ్జిస్టింగ్ డబుల్ లైన్ సెక్షన్ అది. యాదాద్రి అంటే యాదాద్రి స్టేషన్ ఉందా సార్? యాదాద్రి అంటే రాయగిరి స్టేషన్ అనేది మొన్నటి వరకు, దాని పేరు ఇప్పుడు యాదాద్రి అని పెట్టారు. మెయిన్ లైన్ కాజీపేట లైన్లో, కాజీపేట లైన్లో నుండి టెంపుల్ దగ్గరే. సో అక్కడికి దాదాపు 430 కోట్లతో ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు మనం ఇప్పుడు పనులు కూడా ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి. సో అది వచ్చిన తర్వాత డైరెక్ట్ మనకు సిటీ నుంచే యాదగిరిగుట్ట వరకు కూడా సబర్బన్ ట్రైన్లో ట్రావెల్ చేయాలి. అంటే లైన్ ఉంది కదా, అంటే మనకి ఏంటి సపరేట్ చేయాల్సింది ఏంటంటే ట్రైన్లు, కొత్త ట్రైన్లు వేయడం? లేదు, మనకు లైన్ కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇష్యూ ఏంటంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా డబుల్ లైన్ ఉంది ఆ సెక్షన్. సో ట్రాఫిక్ మాత్రం 2-3 టైమ్స్ పెరిగిపోయింది. సో ఇంకా ఫర్దర్గా మనం రన్ చేయలేము. సో దానికి తోడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రైన్స్లో చేయాలని అంటే ఎంఎంటీఎస్కి సూటబుల్గా చాలా చేంజెస్ తీసుకురావాలి స్టేషన్లో కానీ, సెక్షన్లో కానీ. సో కాబట్టి దాని గురించి డెడికేటెడ్గా, అంటే డెడికేటెడ్ అని కాదు, సపరేట్ ఎంఎంటీఎస్ గురించి ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా లైన్ వస్తుంది. తర్వాత 4th లైన్ కూడా రాబోతూ ఉంది ఆ సెక్షన్లో. ఇప్పుడు 3rd లైన్ ఉంది అక్కడ. ఇప్పుడు 3rd లైన్ రాబోతుంది ఈ ప్రాజెక్ట్లో. తర్వాత మన కాజీపేట టు సికింద్రాబాద్ క్వాడ్రూప్లింగ్ అనేది ఉంది. 2 లైన్స్ని 4 లైన్స్ చేసేది. సో అది కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది వస్తూనే ఈ ఏదైతే 3rd లైన్ అయ్యిందో గట్కేసర్ టు యాదాద్రి 4th లైన్ కూడా వచ్చేస్తుంది. కేరళకు ట్రైన్ వస్తుంది, సపరేట్ ఎంఎంటీఎస్ వస్తుంది. ఎంత టైం పట్టవచ్చు సార్? సార్ ఇంకొకటి,
అమరావతి అంటే మీ జోన్లో ఉంది కాబట్టి, అమరావతి అనేది కొత్త క్యాపిటల్. అమరావతికి సంబంధించి చాలా అంబిషియస్ ప్లాన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి రైల్వే దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, అసలు ఇప్పటివరకు ఏం చేయబోతున్నారు? అమరావతిలో స్టేషన్ ఏమైనా రాబోతుందా, టెర్మినల్ ఏమైనా రాబోతుందా? బయట రకరకాల ప్రచారాలు ఉన్నాయి, పెద్ద హ్యూజ్ స్టేషన్ వస్తుందని, లేకపోతే ఇంకన్నీ ఉన్నాయి, ఏంటది? దీనికి సంబంధించి అంటే న్యూ క్యాపిటల్ సిటీని టచ్ చేస్తూ అంటే రైల్వే కనెక్టివిటీ ఇచ్చే విధంగా నంబూరు టు ఎర్రుపాలెం వయా అమరావతి ఒక లైన్ 57 కిలోమీటర్స్ లైన్ 2200 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది. ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి టెండర్ ప్రాసెస్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. సో ఇవన్నీ సెటిల్ అవ్వగానే పనులు కూడా ప్రారంభమైపోతాయి. సో దీంట్లో భాగంగానే ఒక అద్భుతమైన స్టేషన్ అమరావతికి నియర్ బై సూటబుల్ లొకేషన్లో అద్భుతమైన స్టేషన్ రాబోతుంది. అలాగే అక్రాస్ కృష్ణ కూడా ఒక 250 కోట్లతో ఒక మేజర్ బ్రిడ్జ్ కూడా కట్టబోతా ఉన్నారు. ఎక్కడి నుంచి డీవియేషన్ అవుతుంది సార్ ఇది? ఇప్పుడు ఎరుపాలెం టు అంటే వయా ఇప్పుడు ఆల్రెడీ రాయనపాడు ఈ లైన్ ఉంది కదా ఆల్రెడీ, కొండపల్లి లైన్ అది ఒకటేనా? లేదు, ఇప్పుడు ఈ ఎర్రుపాలెం అనేది మనకు నియర్ బై ఖమ్మం ఉంది ఒక స్టేషన్, ఇప్పుడున్న స్టేషన్ మధిర తర్వాత ఎర్రుపాలెం ఉంది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఇది టేక్ ఆఫ్ అయ్యి అలా అంటే కొత్త సెక్షన్ స్టార్ట్ అయ్యి అమరావతిని టచ్ చేసుకుంటూ నంబూరు అని మనకు మంగళగిరి విజయవాడ అక్కడ ఆ స్టేషన్ని టచ్ చేసుకుంటూ వస్తుంది. సో కంప్లీట్ సపరేట్ లైన్, న్యూ లైన్, కంప్లీట్ న్యూ లైన్. సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టేషన్ డెవలప్మెంట్స్ దానికి సంబంధమే లేదు. అవన్నీ వేరే. ఇది కంప్లీట్గా న్యూ లైన్ అమరావతిని టచ్ చేస్తూ అమరావతికి కనెక్టివిటీ ఇస్తూ ఒక పెద్ద రైల్వే స్టేషన్తో పాటు కంప్లీట్ 57 కిలోమీటర్ల న్యూ లైన్ రాబోతుంది. రైల్వే స్టేషన్ అనేది ఏంటి, దాని ప్రపోజల్ ఏమన్నా ఐడియా ఉందా? అమరావతిలో రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉండబోతుంది? విజయవాడ రైల్వే స్టేషన్ అంత ఉంటుందా, లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది ఏమైనా ఉందా? దానికి సంబంధించిన అంటే ప్లాన్స్ అవన్నీ ఫైనలైజేషన్లు ఉన్నాయి. అది అవగానే తెలియపరుస్తాం. ఎనీవే క్యాపిటల్ సిటీ కాబట్టి ఒక పెద్ద స్థాయిలోనే స్టేషన్ రాబోతా ఉంది. అమరావతి స్టేషన్ పేరు కూడా అమరావతి ఉంటుంది. మనకి కాజీపేట అంటే చాలా మందికి చాలా కాలం ప్రెషరు, లేకపోతే పొలిటికల్ కంపల్షన్స్, ఆందోళనలు ఇవన్నీ జరిగిన తర్వాత రైల్వేలో అనౌన్స్ చేశారు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైట్? రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది కాజీపేటలో శాంక్షన్ అయింది. దాదాపు 600-700 కోట్ల రూపాయలతో దాన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ దాదాపు 150 ఎకరాలు కూడా ఫ్రీగా రైల్వేకి ఇవ్వడం జరిగింది ఫ్యాక్టరీ వస్తే. సో ఫ్యాక్టరీ కూడా శాంక్షన్ జరగడం జరిగింది. పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చాయి. మార్చ్-ఏప్రిల్ వరకు కంప్లీట్గా అయిపోయి అది ఇంకా స్టార్ట్ కూడా అవుతుంది అక్కడ వరకు. అయితే దీంట్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏంటంటే కంప్లీట్గా కోచెస్ కావచ్చు, ఇంజన్స్ కావచ్చు, వీటిని కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. అంటే మెయింటెనెన్స్ యూనిట్ కాదు. అంటే ఇది ప్రస్తుతానికి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ టైం వస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. సో దీంట్లో భాగంగా ఇనీషియల్గా ఒక 200 ట్రైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆల్రెడీ టెండర్ ఇచ్చారు. మెము ట్రైన్స్ అంటాం, 16 కోచ్ మెము ట్రైన్స్ అంటే ఎంఎంటీఎస్ లాంటివి. మెము ట్రైన్స్ 16 కోచ్వి 200 ట్రైన్స్. సో ఇనీషియల్గా అంటే స్టార్ట్ అవ్వగానే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. సో ఈ కోచెస్తో పాటు ఇంజన్స్ కావచ్చు, ఇంకా మల్టిపుల్ కోచెస్, అన్ని రకాల రోలింగ్ స్టాక్ అంటాం మనం. సో అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ చేసేందుకు కూడా అనుకూలంగా ఉండేట్టు దాన్ని డెవలప్. ఈ అమృత్ స్టేషన్ డెవలప్మెంట్లో భాగంగా చాలా స్టేషన్స్ చేశారు. మరి విజయవాడ పెద్ద స్టేషను, చాలా పెద్ద స్టేషను, దానికి ఏంటి ఇంతవరకు స్టార్ట్ చేయలేదు? అది విజయవాడని ఎలా డెవలప్ చేయాలనేది. విజయవాడకు సంబంధించి పీపీపీ మోడ్లో ఆల్రెడీ ఇప్పుడు దానికి ముందుకెళ్ళింది. సో అంటే ప్రైవేట్ ప్లేయర్ని ఇక్కడ చేయడం జరిగింది. ప్రైవేట్ ప్లేయర్ లేదు, ఇప్పుడు అన్ని చోట్ల లేదు. అంటే మనకు విజయవాడ వచ్చేసి ఇంపార్టెంట్, చాలా పొటెన్షియల్ ఉంది. సో మనకంటే రైల్వే కంప్లీట్గా డబ్బులు పెట్టడానికన్నా ప్రైవేట్ ప్లేయర్ పెట్టి అతనికి కూడా చాలా అమౌంట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే అది కమర్షియల్ ఏరియాలు ఉంది, ఇంపార్టెంట్. సో అలా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ పీపీపీకి సంబంధించిన కూడా అంటే టెండర్లు పాడితే ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. సో సక్సెస్ఫుల్గా అది ముందుకెళ్ళేందుకు అవకాశాలు. ఎలా డెవలప్ చేస్తున్నారు సార్? అంటే ఎంతతో డెవలప్ చేస్తున్నారు, ఎలా మారుతుంది? దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సింది ఉంది. సో అంటే ప్రైవేట్ ప్లేయర్ని అయితే రోపిన్ చేశారు. సో చేసిన తర్వాత వాళ్ళు అంటే దానికి సంబంధించిన మోడల్స్ ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళకి ఎలా రెవెన్యూ జనరేట్ కావాలన్న డీటెయిల్స్ అన్నీ ఫైనలైజ్ అవుతాయి.
అందరికీ ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్. అంటే ఎక్కువ మంది మొత్తం రైల్వేకి సంబంధించిన పర్సెప్షన్ అంతా కూడా మారిపోయేది ఏంటంటే బుల్లెట్ ట్రైన్ లైన్ కానీ లేకపోతే హై స్పీడ్ రైల్ అంటాం మనం, అదే కదా హై స్పీడ్ ట్రైన్. సో ఇప్పటివరకు విన్నది ఏంటంటే మరి అఫీషియల్గా అది శాంక్షన్ ఎంత లేదు కానీ ముంబై టు చెన్నై వయా హైదరాబాద్ అమరావతి టచ్ చేసేలాగా లైన్ ప్రపోజ్ చేస్తున్నారు అనేది ఒక టాక్స్లో ఉన్నటువంటి విషయం. అసలు దాంట్లో ఏమన్నా మూమెంట్ ఉందా ఆ లైన్లో బుల్లెట్ ట్రైన్ కానీ అది లేదా వేరే హై స్పీడ్ రైల్వే ట్రాక్ అనేది ఎలా ఉండబోతుంది అది అనేది? ఈ హై స్పీడ్ రైల్కి సంబంధించి ప్రస్తుతానికి ఒకే ఒక ప్రాజెక్ట్ ఇండియాలో రన్ అవుతుంది, అది అహ్మదాబాద్ టు బాంబే. అది 2028-29 కూడా ట్రైన్ని అంటే రన్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో అది ప్రాజెక్ట్ ప్రోగ్రెస్లో ఉంది. మిగతా చోట ఎక్కడైతే బుల్లెట్ ట్రైన్ అనుకుంటున్నారో అక్కడ సర్వే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ టు బాంబే, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, ఈ 3 రూట్స్కి సంబంధించిన సర్వేస్ జరుగుతూ ఉన్నాయి. సో సర్వే అయిన తర్వాత డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది. అది అంటే రైల్వే బోర్డుకి పుటప్ చేయడం, తర్వాత క్యాబినెట్ స్థాయికి వెళ్ళాలి అది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు ప్రాజెక్ట్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలని. సో సర్వేలో ఉంది. సో సర్వే శాంక్షన్ అయింది, సర్వే అయితే జరుగుతుంది. సో ఫర్దర్ సర్వే అయ్యి డిపిఆర్ ప్రిపేర్ అయితే కానీ మనకు డీటెయిల్స్ రావు. హైదరాబాద్ టు చెన్నై అనేది ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ లైన్ సార్? హైదరాబాద్ టు చెన్నై అనేది ఇది పూర్తిగా సపరేట్ లైన్ వస్తుంది కదా? పూర్తిగా డెడికేటెడ్ ఎలివేటెడ్ కారిడార్, ఎలివేటెడ్ కంప్లీట్గా ఎలివేటెడ్ వస్తుంది. ఈ సిటీకి వచ్చిన తర్వాత మనకి అన్ని చోట్ల అట్లా వీలు పడదు కాబట్టి అండర్ గ్రౌండ్ అయ్యేందుకు కూడా ఉంది. సో అదంతా డిపిఆర్లో నిర్లిప్తం అవుతుంది. సో డిపిఆర్ అవుతే కానీ మనం పూర్తిగా చెప్పలేము డీటెయిల్స్. సో ఇది కూడా కంప్లీట్గా అహ్మదాబాద్ బాంబే ఎలా మోడల్ ఉందో సిమిలర్ మోడల్లోనే ఇవి కూడా రాబోతున్నాయి. డిజైన్ స్పీడ్ వచ్చేసి 350 ఉంటుంది, ఆపరేషనల్ స్పీడ్ వచ్చేసి 320 ఉంటుంది. అంటే మనం గంటల వ్యవధిలోనే చెన్నై కానీ బెంగళూరు కానీ బాంబే కానీ చేరు. ఇప్పుడు హైదరాబాద్ టు చెన్నై లైన్ అలైన్మెంట్స్ అవన్నీ ఫైనల్ కావాలి, ఇప్పుడే మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. బట్ లైన్ అయితే ఆ స్టేట్ని టచ్ చేసుకు వెళ్ళాలి. వెళ్తుంది 100% వెళ్తుంది. దానికి అలైన్మెంట్స్ ఒక 2-3 అలైన్మెంట్స్ చూసి ఏది ఫీజిబుల్, ఏది కమర్షియల్గా వయబుల్, ఏది డిమాండ్ ఉంటుంది అలా అలైన్మెంట్ చేసి ఫైనల్గా పంపిస్తే ముందుకెళ్తుంది ఏది బెస్ట్ అలైన్మెంట్ అవన్నీ. సో అవన్నీ ఇంకా డిపిఆర్ అవుతుంది కాబట్టి ఇప్పుడే వి కెనాట్ కామెంట్. ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టౌన్స్ కావచ్చు, వీటన్నిటిని. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ ఊరికి వేసుకుంటే లాభం లేదు కదా, ఎన్ రూట్లో కూడా ఇంపార్టెంట్ టౌన్స్ని టచ్ చేయాలి. అక్కడ ప్రజల నుంచి కూడా డిమాండ్ ఉంటుంది, ప్రాజెక్ట్ కూడా లాభదాయకంగా ఉంటుంది అలాంటి టచ్ చేస్తే. సో వాటి అన్నింటిని పరిగణలోకి తీసుకుని డిపిఆర్ చేస్తారు. సర్వే ఎక్స్టెండ్గా జరుగుతుందా సార్? ఎలా జరుగుతుంది సర్వే? పూర్తి స్థాయిలో జరుగుతుంది, పూర్తిగా జరుగుతుంది, స్పీడ్లో ఉంది. మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ సబ్మిట్ చేస్తారేమో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.